గుప్ప గుప్ప సిగరెట్లు గుంజేటోళ్లకు కస్స పిస్స గుట్కాలు తంబాకులు నమిలేటోళ్లకు ఒక సలహా ఇస్తుంటారు అవంటే వాడనోళ్ళు. ఏమిటికొచ్చినాయి ఇచ్చి ఉత్తపునానికి గట్ల పానాలు ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? మీకు సిగరెట్ తాగాలని కుతి గుంజినప్పుడల్లా గుట్కాలు నమ్మల బుద్ధి అయినప్పుడల్లా మంచిగా చాక్లెట్ సపరేయరు కదా. అట్లా అట్లా తింటా ఉంటే అదే అలవాటు అవుతుంది, మంచిగా చాక్లెటే తినాలనిపిస్తుంది అని సలహా ఇస్తుంటారు. అయితే నిజామాబాద్లో చాలా మంది పోరగాళ్ళు చాక్లెట్లకే పడ్డారట. మధుముక్క చాక్లెట్లు అని కలవరిస్తుర్రట ఒకటే. మరి ఎందుకో అరుచుకుందాం పారి. ఇవేగా చాక్లెట్లు. ఇప్పితే చింతపండు ముద్దలు ఎక్కువ ఉంటాయి, ధర కూడా ఎక్కువేం లేదు, 5 రూపాయలే. ఒక్కటి జప్పరిస్తే జాలిగా 4 గంటలు కొత్త లోకంలో చక్కర్లు కొట్టొచ్చు. అవు మరి ఇవి మామూలు చాక్లెట్లు కావు, మత్తిచ్చే మధుముక్క చాక్లెట్లు. అంటే డ్రగ్స్ కలిపి తయారు చేస్తారన్నట్టు. నిజామాబాద్లా గీ అన్నోళ్ళ దుకాణంలో అమ్ముతుంటే పట్టుకున్నారు పోలీసోళ్ళు. కాలేజీ పోరలు అమాలి అన్నలు మంచిగా మరిగిండ్రట మత్తు చాక్లెట్లకు. ఒక్కొక్కరు లడీలు కొనటోళ్ళట. రాజస్థాన్ రాష్ట్రంకెళ్ళి తెప్పించి ఇక్కడోళ్ళను మత్తుల ముంచుతుండ్రన్నట్టు ముద్దుగా 9,000 చాక్లెట్లను దొరికించుకున్నారు. నిన్న మొన్ననే తెప్పించిండేమో అన్న మాలు. కానీ అన్న ఏషానికి చేస్తున్న దందాకి ఏమన్నా సంబంధం ఉన్నదా అసలు? మధుముక్క చాక్లెట్లు గింత నోట్లేసుకున్నా కూడా ఇంకా అని ఈటికే మరుగుతారు. పుసుక్కున చిన్న పొరగాళ్ళు తింటే ఏంది పరిస్థితి? ఆఖరికి సప్పరిచ్చే చాక్లెట్లలో కూడా మత్తమ్ముతున్నారంటే ఎసంటి దందా జరుగుతుందో చూడుండ్రిగా. మీ పోరలు గిట్లా ఒకటే రకం చాక్లెట్లు ఊకుక్క జప్పరిస్తుంటే ఎందుకైనా మంచిదే, ఓ పారి నజరేయుండ్రి.